హాయ్ హలో నమస్తే అండి. నేను మీ సాహితి. ఏంటి పూలు చూపిస్తుందండి అనుకుంటున్నారా? బతుకమ్మ కాదండోయ్! ఇది మా ఇంటి నోములనమాట. సో మేము ఏమేమి చేసాము, ఎలా చేసాము అన్నీ చూద్దాం పదండి. సో పొద్దున్నే లేవగానే నేనైతే ముగ్గులైతే వేసేసాను. మా ఆయన ఇంకా మా పాప పడుకునే గ్యాప్‌లో సో తనని లాస్ట్‌కి పిలిచి వీడియో తీపిచ్చుకున్నా నేను. సో ఇదండి నేను. చూసారా? అటు సైడ్, ఇటు సైడ్ మొత్తం ముగ్గులైతే వేసేసాను. చూసారు కదా ఇంకా మా మామయ్య ప్రతి పండగకి మా మామయ్య కడతారండి మాకు అన్ని తోరణాలకి మంచిగా. చూడండి ఎంత మంచిగా కట్టాడు అన్ని గుమ్మాలకి, పూజ గదికి, ఇంటికి, అన్నిటికీ. ఓకే. సో ఈ గ్యాప్లో నేనైతే స్నానం చేసి వచ్చేసాను. ఇంకా మా అత్తయ్య తొట్టెలకి ఎల్లమ్మ నోములు అనమాట. సో తొట్టెలు చేయాలి అని చెప్పారు. నా పెళ్ళి ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అవ్వడానికి వస్తుంది. నేను ఇంతకుముందు అయితే ఎప్పుడు చేయలేదు. ఈసారి ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను అనమాట. సో మధ్యలో అలా మర్రాకు తీసుకోమన్నారు. మళ్ళీ మర్రాకుకి ఇట్లా 9 వరుసలు బంతిపూలు పెట్టాలి అండ్ ఈచ్ వరుసలో మళ్ళీ 9 పూలు ఉండాలి అని చెప్పారు. సో ఆ వెయిట్ ఉంటుందా లేదా అని చెప్పి నేను ఒక్క వరుసకి 9 కదా, సో కింద ఒక 4 ఫ్లవర్స్ పైన ఒక 5 ఫ్లవర్స్ వచ్చేలాగా అయితే చూశాను. నార్మల్గా అయితే ఇవి చాలా పెద్ద పెద్దగా పెట్టుకుంటారండి, కానీ మా పూజ గదికి తగ్గట్టు ఆ సైజులో చేసాం మేము. ఓకే. సో మా పూజ గది కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి మేము అట్లాగే ఎందుకంటే ఈ సైజులో చేశాను. సో మళ్ళీ పైన వచ్చేసి కొంచెం ఎక్కువ దారం అయితే ఉంచుకున్నాను. పైన ఒక మొల కొట్టారనమాట, దానికి పెట్టాలి, దీని మధ్యలో దీపం రావాలి అని చెప్పారు. సో కింద ఫ్లవర్స్ పోకుండా నేను 3 అయితే వేసేసుకున్నాను. ఇప్పటికైతే నేను ఐ థింక్ ఒక 5 4 కట్టేసి ఉంటాను ఆల్రెడీ. ఇంకా కూడా కట్టాలన్నమాట. ఈ గ్యాప్లో మా ప్రయుక్తి పాలకేడ్చింది. మళ్ళీ తనని తీసుకొని కొంచెం సేపు ఫీడ్ చేశాను. సో ఫీడ్ చేశాక మీతో అయితే కంటిన్యూ చేయాలన్నమాట ఇప్పుడు. ఈ గ్యాప్లో మా అత్తయ్యతో మాట్లాడుతూ చేస్తున్నా బేసిక్గా నా ఎదురుగా. సో ఈ గ్యాప్లో మా అత్తయ్య అయితే కూరాడకుండా 5 దోశలు అయితే బియ్యం పోసారు. సో నేను అలా అలా మాట్లాడుకుంటూ తన పని తను చేసుకుంటూ నా పని నేను చేసుకుంటూ అలా మాట్లాడుకుంటూ 9వ వరుస అయితే కూర్చేస్తున్నాను అనమాట నేను ఇప్పుడు. ఇది ఫస్ట్ టైం చేస్తున్నానండి నేను, ఇందాక చెప్పాను కదా. అసలు పని ఉంటుందండి, ఎంత పని ఉంటుందంటే నోములంటే అంత పని ఉంటుంది. కానీ ట్రస్ట్ మీ ఇట్స్ ఆల్ వర్త్ ఇట్ అనిపిస్తుంది మనం ఒకసారి పూజ గది అవన్నీ చూశాక. ఓకే. సో నేను ఫైనల్లీ 9 వరుసలు అయితే చేసేసాను. ఇదిగోండి ఇలా వస్తుందనమాట. సో ఇంకా మా అత్తయ్య అన్నీ కరెక్ట్గా పూలు ఒకే సైజులో వచ్చేలాగా చూస్ చేసుకుని పెట్టమన్నారు. సో ఈ గ్యాప్లో గురుగులకు కూడా పూలు కట్టమన్నారనమాట. సో ఇవి గురుగులు అంటారు, ఎల్లమ్మ గురుగులు. సో నేను వాటికి కూడా ఇదిగోండి ఇలా అన్ని బంతిపూలు అయితే పెట్టాను. ఈ గురుగులు పెట్టడానికి మనకి కింద అలకాలన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇది ఎర్రమట్టి, ఆవు పేడ అండ్ ఆల్సో ఆవు పంచకం, కొంచెం వాటర్ కూడా, ఇవన్నీ కలిపి నేనైతే అలికాను. ఇది అలుకుతుంటే నాకు ట్రస్ట్ మీ మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అలికిందే గుర్తొచ్చింది. ఓకే. సో అలా అలికేసి పక్కన సైడ్కి అంచులకైతే నేను బియ్యపిండి పసుపు కుంకుమతో బొట్లు పెట్టాను. అండ్ దానిపైన ఆ అరుగు పైన అయితే నేను పచ్చపిండితోటి ముగ్గేసి మళ్ళీ దాంట్లో కూడా పసుపు ఇంకా కుంకుమతో బొట్లు పెట్టేశాను. ఇప్పుడు ఇంకా మనం గురుగులు పెట్టేసేయాలి. సో ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇలా మొత్తం 5 గురుగులు, ఒక్కొక్క దాంట్లో మళ్ళీ 4 వరుసలు వస్తాయన్నమాట. సో ఇలా 5 గురుగులు పెట్టి అట్ లాస్ట్ ఏమో కూరాడకుండా ప్లేస్ ఉంచమన్నారు. ఇంకా మధ్యలో వచ్చేసి తొట్టెలకనమాట. ఓకే. సో అన్ని గురుగులలో ఒక్కొక్క దాంట్లో 1 రూపీ కాయిన్ అండ్ ఆల్సో ఒక గవ్వ ఉండేలాగా చూడమన్నారు. సో అవన్నీ చెక్ చేసుకుంటూ నేను ప్లేస్ అయితే చేసేసాను అన్నీ. బై ద వే ఇవన్నీ చేయడానికి నాకు మా శ్రవిస్త హెల్ప్ చేసింది చాలా. ఓకే. సో ఇదిగోండి ఇది ఫైనల్ లుక్ అనమాట. సో అటుపక్క 3 ఇటుపక్క 2 అటుపక్క లాస్ట్లోనేమో కూరాడి మధ్యలో ఇది తొట్టెలనమాట. సో ఇదంతా అవుతుందో లేదో ఇంకా మా అత్తగారు రెడీ అవ్వాలి, ఇంకా టైం అవుతుందని చెప్పారు. మధ్యలో చూసారు కదా వచ్చాడండి మా కండలు వీరుడు. సో నేను ఎప్పుడైనా ఫంక్షన్స్కి ఏం రెడీ అయినా సరే పట్టు చీరలు అట్లాంటివి కట్టుకుంటే నాకు మా హస్బెండ్ హెల్ప్ చేస్తారు. బ్యాక్ డోరీస్ కట్టడం కానీ, ముందు చింగులు సరి చేయడం కానీ, వేస్ట్ బెల్ట్ పెట్టుకున్నప్పుడు కానీ, బ్యాంగిల్స్ విషయంలో కానీ, ట్రస్ట్ మీ అన్నిట్లో నాకు మా హస్బెండ్ అయితే చాలా హెల్ప్ చేస్తాడు. సో ఇది కూడా చూస్తున్నారు కదా, అదైతే కట్టేశాడు. కానీ ఒకసారి ఎంత టైట్గా కట్టాడంటే ఇంకా అది ఆల్మోస్ట్ తెగిపోయింది అనమాట. ఓకే. సో అదే చెప్తున్నాను నేను. అండ్ చూసారు కదా, ఇంకా ఆల్మోస్ట్ శారీ అయితే అయిపోయింది. ఇంకా జ్యువెలరీ అవన్నీ పెట్టేలోపు తనకి ఏదో కాల్ వచ్చిందని చెప్పి రికార్డ్ చేయడం ఆపేశాడు. సో జ్యువెలరీ అంతా పెట్టేసుకున్నాను. ఇంకా మా వదినకైతే నేను కొంచెం హెయిర్ ఇంకా కొంచెం లైట్గా పచ్చిగా ఉండింది, అది ఆరిపోవాలని చెప్పి నేను లూజ్గా పెట్టమన్నాను. ఈ గ్యాప్లో అందరికీ ఇంకా అది అవ్వగానే పసుపు బొట్టు ఇమ్మని చెప్పారు అత్తయ్య. సో అందరికీ పసుపు అయితే పెట్టేశాను. చూసారు కదా, మా అమ్మాయి ఇంకా నన్ను చూడగానే ఇవ్వడం స్టార్ట్ చేసిందో. సో తనని పట్టుకొని నేనైతే ఇవన్నీ చేశాను. అలా ఏడుస్తూ ఉంటే చూడలేం కదా పాపని. సో పసుపు అయితే అయిపోయింది అందరికీ, ఇంకా నేనే మిగిలిపోయాను. ఇంకా నాకు కూడా నేను పెట్టుకుందామని అలాగే కూర్చొని అయితే పెట్టేసుకున్నాను నేను ఒక కాలుకి. ఇంకో కాలుకి మాత్రం కొంచెం వంగి పెట్టుకోవడం అనమాట, లేసి ఇంక అట్లా పెట్టుకోవద్దు అని మా మమ్మీ చెప్పింది, ఎప్పుడన్నా వంగి పెట్టుకోవాలి పసుపు అని చెప్పి. సో అది అయిందో లేదో ఇంకా అందరికీ బొట్టు
గంధం, పసుపు అండ్ ఆల్సో పూలు ఇచ్చేసాను. తిను మా ఫస్ట్ ఇచ్చింది మా వదిన, ఇప్పుడు తిను మా పెద్దమ్మ. ఓకే, ఇంకా ఈ పాప ఉంది కదా శ్రవిస్త, మా ఇంటి ఆడపిల్ల. ఇది అయిందో లేదో ఇలా అందరికీ వచ్చిన వాళ్ళందరికీ నేనైతే పసుపు బొట్టు ఇచ్చాను. ఇంకా యాక్చువల్లీ ఎవరు రాలేదండి, చాలా తక్కువ మంది ఉన్నారు ఇప్పుడు. ఓకే, ఇంకా తిని వచ్చేసి మా అత్తయ్య వాళ్ళు ఆడపడుచు, నాకు పిన్ని అవుతారు. ఇట్లా వీళ్ళందరికీ ఇస్తుంటే మా అమ్మాయి కూడా, అమ్మాయి కదా, వెంటనే నాకు కూడా కావాలని చెప్పి అన్ని పూలు పట్టేసుకుంటుంది. సో తనకు కూడా నేను బొట్టు ఇంకా పూలు అయితే ఇచ్చాను, కానీ ఫ్లోలో పూలు నోట్లో పెట్టుకుంది, లాగేసానని ఎంత ఏడ్చిందో. ఇంకా మళ్ళీ పాపని ఏడిపించలేం కదా, సో ఆమెను కొంచెం సేపు నవ్విపించాము. ఇలా అయిందో లేదో ఇంకా మా అత్తయ్య లేట్ అవుతుంది అనేసరికి ఇంకా సరే అని చెప్పి మేము వెళ్ళి అష్టోత్తరాలు అయితే చదివేశాము. నేను ఇంకా మా హస్బెండ్ చాలా బాగా చేశాడండి మా హస్బెండ్ పూజలు అయితే, చెప్తున్నాను కదా. మళ్ళీ ప్రయుక్తి ఫీడింగ్ అని చెప్పి వచ్చింది, సో ప్రయుక్తిని పట్టుకొని ఫీడ్ చేసుకుంటూ మేము నామాలు అయితే చదివేశాము. ఇది చేస్తున్నామో లేదో ఇంకా మళ్ళీ ప్రయుక్తిని రెడీ చేద్దామని వెళ్ళాము. ఈ గ్యాప్లో మా అత్తయ్య అంత నైవేద్యం పెట్టేశారు. అండ్ ఫైనల్లీ నివాళీలు, హారతి అయితే ఇచ్చే టైం అయింది. సో హారతి అయితే ఇచ్చేసామన్నమాట అందరం కలిసి. ప్రయుక్తి ఇక్కడ కూడా బాగానే అల్లరి చేసింది, బట్ ఇంకా పిల్లలు కదా ఏమనలేము. సో అది కూడా అయిపోయిందో లేదో ఇంకా మేము ఫైనల్లీ ఫోటోషూట్ కావాలి, మా అమ్మాయి ఫస్ట్ నోములండి, మరి ఆ మాత్రం చేయాలి కదా. సో ఫోటోషూట్స్ అయితే సెషన్ అయితే పెట్టుకున్నాము, ఎవరిని రానియకుండా నేను మా హస్బెండే కొంచెం కంఫర్టబుల్గా ఉండేలాగా ప్రయత్నికి చూసి ఆమెను మంచిగా ఫొటోస్ అయితే తీసాము, వీడియోస్ కూడా తీసామండి. చూసారు కదా, బాగానే ఆడుకుంది. ఈ వీడియోస్ కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను, చూడండి ఎంత అందంగా ఉందో అసలు మా అమ్మాయి. ఎవరిస్తే తాకొద్దు. సో ఫైనల్లీ ఇంకా ఆల్మోస్ట్ సరే చాలా ఫోటోలు వచ్చాయని చెప్పి ఇంకా మేము గ్రూప్ ఫొటోస్ దిగుదామని బయటికి అయితే వెళ్ళాము. వెళ్ళి ఇదిగోండి అందరితో గ్రూప్ ఫొటోస్ అయితే దిగామన్నమాట. తిను హరీష్ వాళ్ళ నానమ్మ మధ్యలో ఉన్నామే, ఇటు పక్క ఉన్నామే హరీష్ వాళ్ళ అమ్మమ్మ. చాలా బాగుంటారండి మాతోటి. ఇంకా నేను కూడా దిగేశాను. ఇంకా ఎందులో లేదో ఇంకా తిందాం రండి అని చెప్పారు. ఇంకోండి అందరూ ఎంత బాగా కలిసి కూర్చొని తింటున్నారు చూసారా. నేనైతే గ్యాప్లో డ్రెస్ కూడా చేంజ్ చేసేసుకున్నాను. చూడండి, ఇవన్నీ ఇంట్లో చేసిన వంటలే. గుమ్మడికాయ కూర అని, పప్పు అని, సాంబార్ అని, స్వీట్ అన్నం, చాలా చేశారు ఆ రోజు. ఎప్పుడు ఇలాగే చేస్తారనమాట. ఓకే, ఇవ్వండి మా ఇంటి నోములు. మీకు ఇలా అనిపించాయో కామెంట్ చేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.